ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్రావు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మాజీ డీఎస్పీ ప్రణీత్రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలియడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణకు సిట్ను ఏర్పాటు చేశారు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావును ప్రత్యేక బృందం కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పలువురి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. తను ట్యాపింగ్ చేయమని చెప్పినా వారి పేర్లు ప్రణీత్రావు చెప్పే అవకాశం ఉంది. మాజీ డీఎస్పీతో కలిసి పనిచేసిన వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రణీత్రావు నోరు విప్పితే మరిన్ని అరెస్టులు జరగవచ్చని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కస్టడీకి కోర్టు అనుమతించినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, మనకి ఏదైతే మన మాజీ డిఎస్పీ ప్రణీత్రావు కేసు మాత్రం సంచలనం సృష్టిస్తుందనేసి చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మాత్రం కొంతమంది బడాబాబులు కావచ్చు, ముఖ్య నేతలు, ఇటు రేవంత్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు. అయితే దీంతో పాటు కొంతమంది బడాబాబులు, వ్యాపారవేత్తలే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అయితే గుర్తించారు. అయితే ఇతను అదే దాంట్లో ఒక 2 రూములు తీసుకొని దాదాపుగా 17 కంప్యూటర్లతో మరియు 30 మంది సిబ్బందితో మాత్రమే దీనికి అంగీకరించడం కూడా జరిగింది. అయితే ఇదే సమయంలో, ఎందుకంటే పంజగుట్ట పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా మాత్రం చెంచల్గూడ అంటే నాంపల్లి కోర్టు మాత్రం అతన్ని కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది పోలీసులకు. అయితే ఇదే విషయం పైన మాత్రం మాదాపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో మాత్రం విచారించే అవకాశాలు జరగబోతున్నాయి. అయితే విచారిస్తే, ఎందుకంటే ప్రణీత్రావుని విచారిస్తే మాత్రం ప్రణీత్రావుతో అప్పట్లో గతంలో పనిచేసిన వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఇదే విషయంలో చూస్తే, ఎందుకంటే ప్రణీత్రావు నోరు విప్పితే మాత్రం ఈ బడాబాబులు ఎవరు చేపించారు, అంటే ప్రణీత్రావు వెనకాల ఉన్న ముఖ్య నేతలు ఎవరు, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఒక ముఖ్య నేత చెప్పాడు అన్న కొంత సమాచారం చాలా గట్టిగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అదే అంశంలో చూసుకుంటే మరి ఆ బీఆర్ఎస్ నేత ఎవరు అనే పేర్లు వచ్చేటివి ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా దాదాపుగా 1,00,000కు పైగా ట్యాపింగ్ చేసినట్లు కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి గట్టిగా. అయితే ఇదే విషయంలో ఈ 15 కంప్యూటర్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాంతో పాటు ప్రణీత్రావు సెల్ ఫోన్స్, ఒకటి ఐఫోన్ కావచ్చు, లేదు అని అంటే శాంసంగ్ సెల్ ఫోన్, ఈ 2 సెల్ ఫోన్లను కూడా ధ్వంసం చేశాడు. ఎందుకంటే ఈ దాంట్లో ఉన్న ఏదైతే రికార్డింగ్లను కూడా రిట్రైవ్ చేయడానికి అయితే ఇప్పుడు పోలీసులు మాత్రం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ రిట్రైవ్ చేసే ప్రయత్నాల్లో మరి దీంట్లో ట్యాపింగ్ ఎవరెవరు ఉన్నాయి, ఎవరితో మాట్లాడారు అన్న కొన్ని చాలా కీలకమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కిరణ్మయ్. అయితే క్రాంతి, ప్రణీత్రావుతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఏసీబీ ఆధ్వర్యంలో మాత్రం ప్రణీత్రావుని విచారిస్తారు. ప్రణీత్రావుతో పాటు అప్పుడు గతంలో ఎవరెవరు పని చేశారు, ఈ 30 మంది, ఎందుకంటే మిలిటరీ నుంచి తీసుకున్న ఈ 30 మంది ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా అదుపులో తీసుకుని, ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు అతనితో పనిచేశారు కాబట్టి ఎవరు రికార్డింగ్ చేశారనేది వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంటుంది. ప్రణీత్రావు స్పష్టంగా నోరిప్పి, ఎందుకంటే ఇప్పటికే ప్రణీత్రావు కూడా దీనికి అంగీకరించడం జరిగింది. అవును, వాస్తవం, ఇది నేను రికార్డింగ్ చేశాను. అయితే మరి ఇది రికార్డింగ్ ఎవరెవరు చేపించావు, ఎవరికి అందించావు, నీకు ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి, నువ్వు ఎవరికి ఈ రికార్డింగ్స్ అందజేసావన్న కోణంలో కూడా విచారించే అవకాశాలు ఈ రోజు చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు అతనితో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రణీత్రావు తర్వాత భాగంలో పనిచేసిన వాళ్ళని కూడా పేర్లు చెప్తే మాత్రం వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే క్రాంతి, దాదాపు 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్రావు అయితే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా నిర్ధారణ అంటే తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు ఈ 17 కంప్యూటర్లు, ఎందుకంటే ఈ 30 మంది సిబ్బందితో పనిచేసే సమయంలో మాత్రం ట్యాపింగ్ లో కొన్ని కాల్స్ ట్యాపింగ్ లో కూడా ప్రణీత్రావు ముఖ్యంగా ఉండి అక్కడే చాలా ట్యాపింగ్స్ కూడా విన్నాడు అని తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో, ఎందుకంటే ప్రణీత్రావుకు కొంతమంది మొబైల్స్ నెంబర్స్ ని ఈ కంప్యూటర్స్ ద్వారానే, మెయిల్స్ ద్వారా గానీ కొన్ని ఫోన్ నెంబర్స్ వచ్చాయి. అదే ఫోన్ నెంబర్స్ ని మాత్రం ఈ సిస్టమ్ లో మాత్రం రికార్డింగ్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం చేంజ్ అయ్యాక, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మాత్రం ఒక టెక్నీషియన్ తో
సహాయంతో మాత్రం ఆ కంప్యూటర్ ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అయితే దాన్ని రిట్రైవ్ చేస్తే మాత్రం కొన్ని, ఎందుకంటే హార్డ్ డిస్కులు కావచ్చు, ల్యాప్టాప్లను కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే దాంట్లో ఎలాంటి కీలకమైన ఆధారాలు ఉన్నాయి, మరి లేదంటే దాంట్లో ఉన్న ఆధారాలను కూడా పూర్తిగా, ఎందుకంటే డిస్మైల్ చేశాడా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. అయితే ఈ రోజు కస్టడీకి తీసుకున్న తర్వాత మాత్రం ఈ 17 కంప్యూటర్లు కావచ్చు, లేదంటే సెల్ ఫోన్ లో ఉన్న ఆధారాలు కావచ్చు, ఇవన్నీ బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కిరణ్ మై. అయితే క్రాంతి దాదాపు 7 రోజుల కస్టడీలో ఎలాంటి విచారణ చేసే అవకాశం ఉంది? అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయట పెట్టే అవకాశం ఏమైనా ఉందా? రైట్ కిరణ్, ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే మొదటి రోజే మన డిఎస్పీ అయితే ప్రణీత్ రావు అయితే రికార్డింగ్ చేశాననేసి మాత్రం కోర్టులో కూడా తను ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఈ విచారణలో మాత్రం ఆ బడాబాబులు, ఎందుకనంటే నాకు పై అధికారులు సమాచారంతో మేరకే నేను ఈ పని చేశానని కూడా తను చెప్పుకుంటూ వస్తున్నాడని కొంత విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఒకవేళ ప్రణీత్ రావు ఈ రోజు కస్టడీకి వచ్చినాక ఈ 7 రోజుల కస్టడీలో కూడా తను ఎవరు చెప్పారు, అసలు దీనికి గ్రీన్ సిగ్నల్ ఎవరు ఇచ్చారు, అసలు ప్రణీత్ రావు వెనకాల ఉన్న ముఖ్య నేత ఎవరు అనేది కూడా తెలిసే అవకాశాలు అయితే చాలా వినిపిస్తున్నాయి. ఎందుకంటే దీంతో ప్రణీత్ రావుతో పాటు ప్రణీత్ రావు తర్వాత మాత్రం దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, దీనికి ఎవరెవరు సహకరించారు అన్న విషయాలు కూడా, ఎందుకంటే తను రికార్డింగ్ చేసిన ప్రతి ట్యాపింగ్ కాల్స్ ని కూడా ఎవరికి అందజేశాడు, ఎవరి అసలు రికార్డింగ్ చేశారన్న కోణంలో కూడా చాలా విషయాలు మాత్రం బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ప్రణీత్ రావుతో మాత్రం ఈ అరెస్ట్ ఆగకుండా ప్రణీత్ రావుతో సహకరించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారిస్తే మాత్రం ఇంకా మరెన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి చెప్పుకోవచ్చు కిరణ్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.